ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వెనక మర్ర ఎవరన్నా కుయ్యా కుయ్యా అని హారన్ కొడితే చిన్న కోపం రాదు. అరే అందరికీ పని ఉంటది, అందరు ముంగటికి ఓనికే చూస్తుంటారు. ఎవరు కూడా గా దుమ్ములా ధూళిలా ఎండకు నిలబడాలని అనుకోరు. ఎవల బట్ట కొరకు వాళ్ళు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తానే ఉంటారు. టైంకు పోవాలని ఓ 10-15 నిమిషాల ముందే పోతా ఉంటారు. అయినా కానీ ఏం చేస్తాం, దేశంలో జనాభా పెరుగుడుతోని ప్రతి ఒక్కరి ఇంటికి ఓ 2-3 బైకులు ఓ కారు ఖచ్చితంగా ఉండనే ఉంటున్నాయి. ఒక్కరు ఓనికనైనా కారే తీస్తున్నారు, నలుగురు అయినా కారే తీసుకుపోతున్నారు. గట్ల అయినాక ట్రాఫిక్ జామ్ కాకపోతే ఇంకేమైతుంది. సరే పట్నంలో అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఈ పల్లెటూర్లలో సుతా గదే కథ. చూడుండ్రో పారేమైందో. అయ్యయ్యో గట్ల ఓటబట్టే ఆగో కాళ్ళేపు మరి జాడిచ్చి దన్నుతున్నాడు పెద్ద మనిషిని. ఏం కావచ్చబ్బా, డ్రైవర్ అన్నా ఈ ప్యాసింజర్ తోటి ఏమన్నా పంచాది పెట్టుకోవచ్చునా, లేకుంటే బస్సు స్పీడ్ పోయిందా, సడన్ బ్రేక్ ఏమన్నా వేసిందా, ఏం అర్థమైతలేదు కదా. అక్కేమో అంటుంది నుండ్రి. ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క, నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ అక్కేమో అంటుంది ఇందాము. ఇన్నరా బస్సు డ్రైవర్ అన్న సింగిల్ రోడ్ లో పోతుండగా ఈ అన్న కార్లో వెనక మర్ర వస్తుంటే సైడ్ ఇయ్యనందుకు గంత ఘోరంగా కొట్టిండట. పాపం డ్రైవర్ అన్న చూడుండి, నేను నీకు తండ్రస్ ఉంటాను అంటున్నా కూడా కొట్టినావు అంటుంటే కూడా ఊకోలే ఆ కార్ అయినా. దమాకుందా లేదా, ఎటు కూడా కాలుగా దొరికిందని ఈ చేయి చేసుకుంటే ఎట్లా, తెలుగుందో లేదో. కోపంలో ఎవ్వల మీద పడితే వాళ్ళ మీద కోపం తీర్చుకున్నాడు న్యాయం కాదని అక్క గట్టిగానే అరుచుకుంటుంది. చూడుండ్రి ఏ చూపెట్టుకుంటా ఎట్లా మాట్లాడుతున్నాడో. కానీ బస్సు లోపల ఉన్న ప్యాసింజర్లు సుతా ఏం మూకుంటలేరు. అందరు ఎగబడి రివర్స్ అయ్యి నిలదీసి అడుగుతుంటే నీళ్లు మింగుతున్నాడు కాక. అగ చూడు, నువ్వు వీడియో తీస్తున్నావు మంచిదే, తీ తీ అన్నట్టుగా మళ్ళా బెదిరిస్తున్నాడు. తమాము బస్సులకు వచ్చి మరి కొట్టుడేంది అని తారీఫ్ చేస్తున్నారు బస్సులో ఉన్న పబ్లిక్ కూడా. పోలీస్ స్టేషన్ పోయినాక మాట్లాడదాం అని అనేటాలకు వెళ్ళిపోతుండు. చూడు ఏం జరిగిందో డ్రైవర్ కాకనే చెప్తాడు. నుండి వల్లం పట్ల ఇతలే సార్ కార్ నాకు అపోజిట్ వచ్చిండు. అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయిండు. మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్. నాకు టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు. పోంతి ఏ కాక ఎవల పాపం వాళ్ళెంట ఏం చేస్తాం పాటు. గింత ఓపిక లేకుండా రోడ్డు ఎక్కితే ఎట్లా కావాలి. మీరేమో కార్లో హాయిగా ఏసీలో కూర్చొని పోతారు. అన్నిటికీ సౌలం కావాలంటే దొరకది, సర్దుకొని పోవాలి. నేను తోపును నేనే తురుమునంటే కుదరది. ఒకటి గుర్తు పెట్టుకోరి, ఎటు ఊడక కార్లో పోతున్నామన్న గర్వంతో కళ్ళు నెత్తికెక్కినట్టుగా ఆగిసరి తలతిక్క పనులు చేస్తే ఎవ్వరు ఊకోరు. మళ్ళీ ఇంకెప్పుడైనా తప్పు లేకుండా ఇట్లా ఉచ్చిదారుణంగా తిట్టినా కొట్టినా ఏడన్నా రిపీట్ చేస్తే రివర్స్ సేమ్ రిప్లై ఇస్తారు జనము. జర ఫైలం